ఆదిలాబాద్ అడవుల్లో సమరాలు అంబరానంటాయి. గిరిజనులు ఆడే ఆడపాటలు లంబాడి ఇటు ఆదివాసుల రంగుల వేడుకలు అడవికి అందాన్నిస్తుంది. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవన శైలికి దురాడి కోబ్రి పండుగ అద్దం పడుతుంది. ఆదిమ గిరిజన గూడాల్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ పండుగను రంగుల పున్నమిగా భావిస్తారు. లంబాడీలు ఘనంగా జరుపుకునే ధూండు మరింత అట్టహాసంగా ఆకట్టుకుంటోంది. హోలీ పండుగ గిరిజనుల అభిమాన పండుగ. అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఆదివాసీలు లంబాడాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ప్రకృతి పండుగ. ఈ పండుగకు వారు చేసే సందడి అంతా ఇంత కాదు. ఫాల్గుణ మాసం చంద్రదర్శనం మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాట కొట్లాట అన్నీ కొత్తగానే దర్శనమిస్తాయి. పండుగకు నెల ముందు ప్రకృతిలో దొరికే ఆకులు అలములు గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారు చేసుకుంటారు. పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన గోగు పూల నుండి తీసిన రంగులతోనే హోలీ పండుగ జరుపుకోవడం గిరిజనుల తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పండుగ. అయితే హోలీ పండుగ జరుపుకోవడంలో ఆదివాసుల ఆచారం విభిన్నం ఉంటుంది. గ్రామ పటేల్ దేవాలరికి కుడిక ఇస్తేనే గుడెంలో కొనసాగుతున్నట్లు లెక్కలేదంటే ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గుడెంతో ఎలాంటి సంబంధాలు లేవని భావిస్తారు. ఈ పండుగ రోజున గూడెంలో నివాసముండే ఇళ్ల సంఖ్యతో పాటు ప్రతి కుటుంబం జనాభాను లెక్కిస్తారు. ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి పేరుతో వీటిని గ్రామ పెద్దకు అందజేస్తారు. ఈ కుడుకుల లెక్కలతోనే గూడెంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, వారిలో ఆడపిల్లలు ఎంతమంది, పెళ్లై వలస వచ్చిన కోడలెందరూ అనే లెక్క తేలుతుంది. ఆదివాసులకు వారి గ్రామం అంటే ప్రాణం. ఉన్న ఊరిని వదిలేళ్లడం అంటే ఊపిరి ఆగినట్టుగా భావిస్తారు ఆదివాసులు. ఈ పండుగ వేళ ప్రసాదాన్ని తీసుకున్న కుటుంబాలే ఊరికి చెందినవి. మిగిలిన వారితో ఊరికి సంబంధం లేనట్టుగానే భావిస్తారు. అయితే ఊరొదిలి వలసలు పోయిన వారైనా ఇల్లరికం పేరిట మరో ఊరికి వెళ్లిపోయిన వారికైనా కాదు దహాసనం వెళ్లే దురాడి పండుగ ప్రసాదాన్ని పంచిపెట్టడం నిషేధిస్తారు. అన్ని పండుగల్లో ప్రత్యేకమైన పండుగ హోలీ. ఈ సంబురాలను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని గిరిజనులు విభిన్నంగా జరుపుకుంటారు. తమ తమ ఆచారాలకు అనుగుణంగా నిర్వహించడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఆదివాసీ గుడెంలలో పండుగ వాతావరణం నెలకొంది. కుమ్మరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూరియు, లింగాపూర్, కెరిమేరి, తిర్యాని మండలాల్లో ఆదివాసులు ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మోదుగ పూలతో రంగులు తయారు చేసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక హోలీ పండుగను పురస్కరించుకుని ఆదివాసులు మోదుగ పూలను పూజల్లో వినియోగించుకోవడంతో పాటు మోదుగ పూలతో రంగులు తయారు చేసి స్వచ్ఛమైన పూల రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. వైదూరు కర్రలకు పూజలు చేసి ఆపై అందరిలా కామదహనం చేస్తారు. పూర్వకాలం నాటి వైభవాలను, సాంస్కృతి సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నామని ఆదివాసీలు చెప్తున్నారు. బయట మార్కెట్లో లభించే కెమికల్ రంగులను వాడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదివాసి ప్రాంతాలైన జైనూర్, కేరమేరి, చిర్పూర్, లింగాపూర్, తిరియాని, నార్నూర్ ఈ ప్రాంతాల్లో హోలీ పండుగకు ఆదివాసి గూడల్లో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరం కామదహనం రోజున కుడుకలు సేకరించి, ఇంటి నుంచి కుడుకలు, ప్రతి ఇంట్లో కుడుకలు సేకరించి, చక్కెర బిళ్ళలు సేకరించి, ప్రత్యేక గారెలు తయారు చేసి ఒక పటేల్ ఇంటి దగ్గర కూర్చొని అందరు సేకరిస్తారు. అప్పుడే ఆ ఊర్లో అందరూ కలిసి కట్టుగా వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎవరైతే కుడుకలు ఇయ్యారో వాళ్ళు ఆ ఊర్లో లేనట్టు. అందుకని ప్రతి ఒక్కరు ఎక్కడ పట్టణాల్లో ఉన్నా కానీ, ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా కానీ, హోలీ రోజు మాత్రం, కామదహనం రోజు మాత్రం అక్కడ వేరే ప్రాంతాల్లో ఉన్నా కానీ ఊర్లోకి వచ్చి కుడుకలు, చక్కెర బిళ్ళలు ఇవ్వడం ఈ ఆదివాసి గూడల్లో అనవాయితీ. రాత్రి కామదహనం తర్వాత తెల్లారి ఆహార ధాన్యాలు పండిస్తున్న ఆహార ధాన్యాలు, జొన్నలు గాని, పప్పు దినుసులు అన్ని కలిపి గూడాలు తయారు చేసిన తర్వాత పొద్దున పంట పొలాలకు వెళ్లి పొలం పనులకు శ్రీకారం చుడతారు, నైవేద్యం సమర్పించి. ఆ తర్వాత ఆ కార్యక్రమం తర్వాత సహసిద్ధంగా దొరికే మద్దుకు పువ్వులు సేకరించి ఒక 4 రోజులు, అంటే హోలీ పండుగ వస్తుందంటే 4 రోజుల ముందు నుంచే సేకరించి రంగులు తయారు చేస్తారు. ఆ రంగులతో చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఆదివాసి గిరిజనులు నైవేదికంగా వస్తున్నటువంటి పండుగని సంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మేము రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన మెదుగు పూలతో తీసుకొచ్చి రంగులు తయారు చేసిన రంగునే వాడుకుంటున్నాం. అదే విధంగా దహన కార్యక్రమం, మాతరి మాత్రాన్ని దహన కార్యక్రమం 13వ తారీఖున నడుస్తుంది. కాబట్టి అందులో భాగంగా ప్రతి విలేజ్ లో ఏ ఊరున ఉన్నా, బయట ఉన్నా వాళ్ళందరూ కూడా విచ్చేసి ఊర్లో భాగస్వామ్యమై కుడుకలు తీసుకుపోయి పటేళ్ళ మేము అక్కడ తీసుకుపోయినాక అక్కడ జమ చేస్తాం. జమ చేసిన దాంట్లోనే మేము లెక్క పెట్టినప్పుడు ఆ ఊర్లో ఉన్నట్టు, లేదంటే లేనట్టు. కాబట్టి నైవేదికంగా వస్తున్నటువంటి హోలీ పండుగను ఆదివాసులు, గిరిజనులు సంప్రదాయాన్ని ఎప్పటికి కూడా మర్చిపోలేని గిరిజనుల, ఆదివాసుల సంస్కృతి. కాబట్టి ఈ హోలీ పండుగ అనేది, హోలీ పండుగ నుంచి మేము మొదలుకుంటే ఆఖరికి మనం పోలాల పండుగ వరకు తీసుకోబోతున్నాం. పోలాల పండుగ తీసుకుపోయినప్పుడు అక్కడ జాగే మాతరి అనే కార్యక్రమం ఉంటది.